హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు 23rd అండ్ 26th అశోక్ శ్రీనిధి గారు చెప్పిన ఉంది కదా తమిళ్లోది. అది చాలామంది నాకు మెసేజ్ ఇంకా కంటిన్యూగా పెడుతూనే ఉన్నారండి చెప్పమని. సో అందువల్ల అదొకటి నాకు ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు పెడుతున్నాను. అండ్ నిన్న కూడా అశోక్ శ్రీనిధి గారు బెయిల్కి సంబంధించి అండ్ తర్వాత పేఅవుట్స్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పారనమాట. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు మీకు మైవీ3కి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను, ఓకేనా? ముందుగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే 23rd అండ్ 26th ఏం చెప్పారు అశోక్ శ్రీనిధి గారు అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అశోక్ శ్రీనిధి ఇచ్చిన 60 పేజీల కంప్లైంట్స్ ఉంది కదా, అది సోషల్ మీడియాలో రొటేట్ చేస్తున్న పీడిఎఫ్ ఫైల్లో ఏముంది అనేది కార్తిక్ పిల్లయ్య గారు చెప్పారనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పారు. అది అంత ఇంపార్టెంట్ కాదనే నేను మీకు చెప్పలేదు, కానీ ఏముంది అని ఒకటే అడుగుతున్నారు. మేబీ అసలు ఆయన ఏం పెట్టాడు కేసు, ఈయనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేశాడు అని మీకు తెలుసుకోవాలనిపించిందేమో. అందుకే అందులో బెయిల్కి సంబంధించి కానీ పేమెంట్స్కి సంబంధించి ఏం లేదు. అశోక్ శ్రీనిధి గురించి మాట్లాడాడన్నా కూడా చాలామంది పెట్టండి అన్నారు. సో అందువల్లే చేస్తున్నా. అశోక్ శ్రీనిధి ఇచ్చాడు కదా 60 పేజీల కంప్లైంట్. ఆ కంప్లైంట్లు అన్నీ ఆ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, అది సోషల్ మీడియాలో రొటేట్ చేస్తున్న పీడిఎఫ్ ఫైల్. అందులో ఏముందంటే మైవీ3 యాడ్స్ కంపెనీ మనీ లాండరింగ్ చిట్ ఫండ్ నడుపుతుంది అని పెట్టాడంట. అది వాస్తవం కాదు అని ఈయన చెప్తున్నాడు. ఎందుకంటే మీ కంపెనీ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తుంది తప్ప ఎక్కడ చిట్ ఫండ్స్ నడపట్లేదు, మీకు కూడా తెలుసు కదా అని మన కార్తిక్ పిల్లయ్య అంటున్నారు. అసలు అశోక్ శ్రీనిధి ఇచ్చిన 60 పేజీల కంప్లైంట్లో ఉన్న సెక్షన్లు మా టీం మొత్తం ఎక్కడా వెతికినా ఆ సెక్షన్సే దొరకలేదంట. ఏవేవో పిచ్చి నెంబర్స్ రాసి వాటిని సెక్షన్ల కింద చూపించాడని అంటున్నారు. తర్వాత మైవీ3 యాడ్స్ కంపెనీను పాంజీ స్కీమ్ అని చెప్తున్నాడు. ఆ స్కీమ్లో ఖచ్చితంగా పర్సన్ను జాయిన్ చేస్తేనే అమౌంట్ ఇస్తారు, కానీ మైవీ3లో తప్పనిసరిగా జాయిన్ చేయించాలి అనేదే లేదు కదా, సింగిల్గా ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇది స్పాంజీ స్కీమ్ ఎలా అవుతుంది అని ఒకటి చెప్తున్నాడు. తర్వాత ఈ 60 పేజీల కంప్లైంట్ ఫైల్ను అందరి అధికారులకి ఫార్వర్డ్ చేస్తుంటే అందులో ఉన్న సెక్షన్స్ చూసి అందరూ నవ్వుకున్నారట. మిగిలిన డీకోడింగ్ వీడియోలు ఇంకో వీడియోలో వస్తుందని చెప్పారు. ఇదే ఇప్పుడు ఇందులో ఎక్కడైనా మీకు మనకు సంబంధించిన కావాల్సిన ఇప్పుడు ఈగల్గా వెయిట్ చేస్తున్నకు సంబంధించింది ఏంటి, మనకి బెయిల్ గురించి వాటి గురించే కదా, దానికి సంబంధించింది ఏమన్నా చెప్పారా? సో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టే మీకు పెట్టలేదు. సో ఈ 2-3 డేస్ నుంచి కూడా ఆయన 60 పేజీలలో ఏమేమైతే అశోక్ శ్రీనిధి మెన్షన్ చేశాడో దాన్ని వివరించకుండా అది ఎట్లా ఇది ఎట్లా అని ఆయన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నారు ఆయన. సో అది అంత ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు. అయితే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు కార్తిక్ పిల్లయ్య గారు. అందులో ఏం చెప్పారు అని అంటే, చాలామంది కొత్త రూమర్ని క్రియేట్ చేస్తున్నారనమాట. ఏమని, మన ఎండి సార్కి బెయిల్ 28th వస్తుందంట కదా, సెప్టెంబర్ 28th 20వ తారీఖు అనేసి అంటున్నారంట. అలా ఎలా మీరు అంటారు? అసలు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఎందుకని జనాలని ఇబ్బంది పెడుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఆయన సెప్టెంబర్ 5th లోపే ఆయన బయటకు వచ్చేస్తారు. ఆయన బయటికి రావడానికి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఆయన 100% అవతల మొన్న జరిగిన హియరింగ్ అప్పుడు కూడా మీరేమో 2,500 కోట్ల చిల్లర స్కామ్ అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే 5 కేసులే వచ్చాయి. అసలు దాని
దానికి దీనికి సంబంధమే లేదు, మీరు ఎందుకు ఇంత డిలేట్ చేస్తున్నారు, నెక్స్ట్ మీరంతా నాకు క్లియర్ చేసి ఇవ్వాల్సిందే అది ఇది అనేసి అవతల ఈఓడబ్ల్యూ వాళ్ళకి చెప్పినట్టుగా మనకు తెలుసు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బెయిల్ అప్లై చేయకుండా వెయిట్ చేసేదే మనకి ప్రాపర్టీ రిటర్న్ కేస్ కింద కూడా ప్రాపర్టీస్ కూడా రిటర్న్ రావాలని కావాలనే ఆయన మొన్న ఆగస్ట్ 28న బెయిల్కి అప్లై చేయకుండా డైరెక్ట్గా సెప్టెంబర్ 2న బెయిల్కి అప్లై చేస్తున్నారు. సో ఈజీగా ఆయన బెయిల్కి అప్లై చేయలేదు, ఆయన సరెండర్ అయ్యారు, అరెస్ట్ అవ్వలేదు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వారం రోజులు కస్టడీలో ఉండాలి అంటే ఎవరైనా కానీ మేము వారం ఉండము, 3 రోజులు ఉంటాం కావాలంటే, 2 రోజులు ఉంటాం కావాలంటే ఇట్లా చెప్తారనమాట. కానీ ఆయన వారం కాదు, మీరు ఎన్ని రోజులైనా నేను కస్టడీలో ఉంటాను అని చెప్పి ఆయన ఏం మాట్లాడకుండా కస్టడీలో ఉండి వాళ్ళకి ఏమేం ప్రూఫ్లు కావాలో అవన్నీ ఎక్కడ ఉంటాయి ఏంటి వాళ్ళు అడిగినవన్నీ సబ్మిట్ చేశారు. సో టిల్ ఇప్పటి వాటికి ఒక్క మెంబర్ కూడా మైవి3కి సంబంధించిన ఒక్క మెంబర్ కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ అవ్వలేదు, ఒక కేసు ఫైల్ అవ్వలేదు. సో ఇంత జెన్యున్గా ఉన్న ఎండి సార్కి బెయిల్ ఎలా మీరు డీలే అవుతుంది అనుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడారు. అండ్ సెకండ్ వచ్చేసి పే అవుట్స్ గురించి వచ్చేసి ఆయన వచ్చిన 1 వీక్ ఆర్ 10 డేస్లో ఆ పే అవుట్స్ అనేవి కంపల్సరీ ఇచ్చేస్తారు, ఇవ్వడానికి సోర్సెస్ ఎంతో ఉన్నాయి అనేసి దాని గురించి చెప్పారనమాట. అంటే ఆయన 1 వీక్ ఆర్ 10 డేస్లో మనకి పే అవుట్స్ అనేవి వచ్చేస్తాయని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ఇలా నెగిటివ్ మెంబర్స్ ఎవరైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండి సారు సెప్టెంబర్ 5th లోపు బయటికి రావడానికి ఆయనకి హోప్ ఎక్కువ ఉంది. సో కంపల్సరీ ఆయన సెప్టెంబర్ 5th లోపు ఆయన బయటకు వస్తారు అని ఇక్కడ ఆయన నిన్న చెప్పిన వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే ఆయన ఇందులో ఈఓడబ్ల్యూకి సంబంధించినంత వరకు 60 రోజుల వరకే సెక్షన్ గ్రావిటీ, అంతకు మించి పొడిగించడానికి ఈఓడబ్ల్యూకి అవకాశం లేదు. ఎందువల్ల అంటే ఈయన మీద పెట్టిన కేసెస్కి సంబంధించినంత వరకు ఎంక్వైరీ చేయాల్సింది 60 రోజుల లోపలే చేయాలి, అది ఈఓడబ్ల్యూకి ఉన్న సెక్షన్ గ్రావిటీ. అంతకు మించి ముందుకి తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు ఈఓడబ్ల్యూకి. ఆ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఆలోచిస్తే ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడైనా ఆయన హైకోర్టు నుంచి బెయిల్కి అనేది అప్లై చేసుకోవచ్చు, కానీ ఆయన ఆ బెయిల్ మీద బయటికి రావాలని చూడట్లేదు. ఆయన ఎంతసేపు ఏం ఆలోచించారు అని అంటే, కానీ ఈ కేసు మెరిట్లో బయటికి రావాలి, ఈ కేసు విషయంలో మెరిట్ లిస్ట్లో బయటికి రావాలి అనేదే ఆయన ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ అడ్వకేట్స్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ఆయన స్టాట్యూట్ బెయిల్లోనే బయటికి రావాలని ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నారు. ఇదంతా అర్థం చేసుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రూమర్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు అది ఎలా క్రియేట్ చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు అనేదే అర్థం కావట్లేదు అని ఆయన అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ, జైల్ ఈజ్ ఆప్షనల్. ఒకటే చెప్తున్నా, జైల్ అనేది ఆప్షనల్ మాత్రమే, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ. ఆయనని జూలై 4న ఎఫ్ఐఆర్ కాపీ చేయబడింది. ఎఫ్ఐఆర్ కాపీ అయిన తర్వాత ఆయన ఎవరు వచ్చి అరెస్ట్ చేయలేదు, ఆయనంతట ఆయనే వచ్చి సరెండర్ అయ్యారు. సో ఆయన బెయిల్కి అప్లై చేయొచ్చు బయట ఉండి కూడా, ఓకేనా. ఏది అని అంటే ఏబి యాంటిసిపేటిక్ బెయిల్ అప్లై చేసేసి ఆయన విచారణకి రావచ్చు, ఓకేనా. అలా వెళ్ళొచ్చు అనేది ఒక సాధారణ ఒక చట్టపరమైన ప్రివిలేజ్, అది ప్రతి ఒక్క మనిషి యొక్క హక్కు. సో ఆ ప్రాసెస్లో మన ఎండి సార్ వచ్చేసి ఏబీకి అప్లై చేశారు, కానీ ఏబీ వచ్చేసి క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఈఓడబ్ల్యూ మా విచారణ అయిపోలేదు, ఇప్పుడే ఆరంభ దశలో ఉంది, సో అందువలన మాకు ఇంకా టైం కావాలి అనడం వల్ల ఏబీ అనేది క్యాన్సిల్ అయింది.
సో అలా క్యాన్సిల్ అయిపోగానికే మన ఎండి సార్ ఏం చేశారంటే ఈయనే పోయి సరెండర్ అయిపోయారు. మీకేం కావాలో మీరేం విచారం చేస్తారో చెయ్యండి, నేను సరెండర్ అయిపోతాను, నా దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నేను ఇస్తాను అనేసి ఈయనంతట ఈయనే వెళ్ళి సరెండర్ అయిపోయినాడు. వాళ్ళు ఏమీ అరెస్ట్ చేయలేదు. సో ఇది ఈయనకి ఉన్న ఫస్ట్ మెరిట్ అనమాట. బెయిల్ రావడానికి అవకాశం ఉండడానికి కావాల్సిన ఫస్ట్ మెరిట్ ఇదే. అయినంతట ఆయనే వెళ్ళి సరెండర్ అయిపోయారు. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏబీ రిజెక్ట్ అయిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉండొచ్చు కదా, సుప్రీంకోర్టు DBIకి వెళ్ళి ఉండొచ్చు, అప్పీల్కి వెళ్ళి ఉండొచ్చు, ఇక్కడే 2 బెంచ్కి వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అప్పీల్లో. ఇక్కడ వచ్చేసి సింగిల్ బెంచ్లో రిజెక్ట్ అయిందా 2 బెంచ్కి వెళ్ళొచ్చు, 2 బెంచ్లో రిజెక్ట్ అయిందా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఏం చెప్తున్నా తెలుసా, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ, జైల్ ఈజ్ ఆప్షనల్. బెయిల్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈయన మీద ఉన్న కేసులతోటి సుప్రీంకోర్టులో కంపల్సరీ బెయిల్ వచ్చేది. కానీ ఈయన సుప్రీంకోర్టుకు పోకుండానే చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఈజీగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కుదురుతుంది. ఇలాంటి కేసెస్లో ఇలాంటి వాళ్ళు ఈజీగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కుదురుతుంది. కానీ అయినా కూడా సెకండ్ వచ్చేసి వాళ్ళు వారం రోజులు కస్టడీ అడిగారు. ఆయన కాదనకుండా కస్టడీలో ఉన్నారు వాళ్ళు అడిగినన్ని రోజులు. ఇదొకటి సెకండ్ మెరిట్. థర్డ్ మెరిట్ వచ్చేసి మొన్న రీసెంట్గా ఎంతమంది ఈ కేసులో పుకారు అంటే కేసులు వేశారు అంటే 5 మైలాడ్. 5 ఏంటి, మీరు ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు అనేసి కోర్టు ఈవోడబ్ల్యూని అడగడం జరిగింది. ఈ 3 కారణాల చేత ఆయన తనొక్కటి మన ఎండి సార్ ఆలోచించేది ఏదో విధంగా బయటికి వచ్చేయాలి అన్నది కాదు. 100% తన జెన్యూనిటీని తను నిరూపించుకొనే బయటికి రావాలి అనేదే ఆయన కాన్సెప్ట్. సో దానికోసమే ఆయన వెయిట్ చేసేది. అలాంటి ఇన్ని 100% సాటిస్ఫైడ్ ఉన్నా 100% జెన్యూన్గా ఉన్నా కూడా మనం ఎందుకు భయపడాలి, ఎందుకు వేరే దాని గురించి ఆలోచించాలి, వాళ్ళే మనకి క్లీన్ చిట్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నదే మన ఎండి సార్ యొక్క ఆలోచన. సో దాన్ని అందరం సపోర్ట్ చేయాలి. అండ్ మొన్న రీసెంట్గా కూడా గౌతమ్ చెప్పిన వీడియోలో కూడా అశోక్ శ్రీనిధి ఆయన బెయిల్ మీద బయటకు వస్తున్నారు అన్న విషయాన్ని మళ్ళీ మెన్షన్ చేశారని, అది మనకు ఒక గుడ్ న్యూసే అని, ఆయన బయటికి వచ్చి ఆయన మీద కూడా చాలా ట్రోల్స్ వెళ్తున్నాయి అనేసి, ఇది గౌతమ్ మీద మీ కంపెనీ వెళ్ళిపోయినట్టే, పోయింది ఇంకా రాదు, మిమ్మల్ని మోసం చేసింది, ఇంకా పోయినట్టే, పారిపోయింది, ఇలా మాట్లాడే ఈ నెగిటివ్ ఫ్రాడ్లు ఉంటారు కదా, వేస్ట్ గాళ్ళు, ఫ్రాడ్స్, వాళ్ళకి ఈఓడబ్ల్యూ కనుక ఇప్పుడు చెప్తున్న విషయం ఏమిటంటే మీ కంపెనీ అంతా పర్ఫెక్ట్గా ఉంది, కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మీ బిజినెస్ని పక్కాగా రన్ చేసుకోవచ్చు అన్న విషయం చెప్తుంది. అలా చెప్పింది అని అంటే మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టే. మన కంపెనీ సాధించిన ఫస్ట్ సక్సెస్ ఇదే, ఫస్ట్ విజయం ఇదే అని చెప్పుకోవడంలో ఎలాంటి ఇది లేదు. దీనికి ఈఓడబ్ల్యూకి సంబంధించినంత వరకు మీ ఎండి సార్ బయటికి వచ్చిన తర్వాత మాత్రం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. అందులో నాకు తెలిసిన ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ పక్కాగా చేసుకోవాలి. మీరు మీ కంపెనీలో ప్రొడక్ట్ కొనాలి అని అంటే మీరు ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్, మీ వివరాలు పక్కాగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ కంపెనీలోకి వస్తున్నారు అని అంటే మీ ఇష్టపూర్వకంగా ప్రాపర్గా మీకు నచ్చే వస్తున్నామని ఖచ్చితంగా ఒక అగ్రిమెంటు, ఒక రాతపూర్వకంగా మీరు సంతకం చేసిన అగ్రిమెంట్ తోటే ఈ కంపెనీలోకి రావడానికి కుదురుతుంది. ఎందుకంటే ఈ అగ్రిమెంట్స్ అనేవి ఇన్నాళ్ళు లేకపోవడం వల్లనే
చాలామంది ఫ్రాడ్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా మాట్లాడడానికి అవకాశం అనేది ఇవ్వాల్సి వచ్చింది. సో అందువల్ల ఇలా చేయడం తప్పట్లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి, ఇన్నాళ్ళుగా మన కంపెనీ ఏం చేసేది, ఒక ఓఎం మెంబరు ఒక సీఎం మెంబర్గా మారాలి అంటే ముందుకు ఆయనకి కాల్ వెళ్ళేది మన డైరెక్టర్స్ నుంచి, అవునా కాదా? కాల్ వెళ్ళి డైరెక్టర్స్ మీకు ఇష్టపూర్వకంగానే మీరు సీఎం అవుతున్నారా, మీకు ఏం చెప్పారు ప్లాన్ గురించి, సో ఒక్క ఆధార్ కార్డుకి ఒక్క ఐడీనే వేయాలి, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు ఓకే అంటేనే ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యేవాళ్ళం. ఇదంతా మనకి ఇన్నాళ్ళు బట్టి ఓరల్గా నడిచింది, రిటర్న్గా ఎక్కడా లేదు. కానీ ఇక మీదట ఓరల్గా కాదు, ప్రతిదీ రిటర్న్గా ఉండబోతుంది. మీరందరూ అగ్రిమెంట్లో ఏముందో క్లియర్గా పైనుంచి కింది వరకు ప్రతిదీ వివరంగా పాయింట్ టు పాయింట్ చదివి మీ ఫోటోను ఒక దాన్ని ఆ అప్లికేషన్ ఫామ్ మీద అంటించి మీరు సంతకం చేసి ఇస్తేనే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. అంత క్లారిటీగా నెక్స్ట్ నడవబోతుంది. ఇలాగా ఇంతకు ముందే కనుక చేసుంటే అసలు ఏ ఫ్రాడు ఇంత సీన్ చేసే అంత దాకా పోయి ఉండేది కాదేమో అనేది నా అభిప్రాయం. సో ఇలా జరిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియను. ఇలా జరుగుతుందా లేదా అనేది ఎండి సార్ వచ్చాక తెలుస్తుంది. తర్వాత విషయానికి వస్తే, బెయిల్ సెప్టెంబర్ 20 దాకా వెళ్తుంది అన్నది ఇంతవరకు నా చెవులో నేను వినలేదు. ఖచ్చితంగా ఆయన సెప్టెంబర్ 5 లోపే ఆయన బయటికి వచ్చేస్తారు. ఎవరెవరో చేస్తున్న పుకార్లను మీరు నమ్మొద్దు. సో స్టాట్యూటరీ బెయిల్లో మీ ఎండి గారు బయటికి రావడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది. దానికి సంబంధించినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో సెప్టెంబర్ 5 అనేది మనం డెడ్లైన్గా పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. సో మీ ఎండి సారు బయటికి వచ్చిన తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేస్తారనమాట. అది ఒక 1 వీక్లోనే వచ్చేస్తుంది. ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది లేట్ పట్టదు. 1 వీక్లో రాగానే 1 వీక్లో ఆర్ 10 డేస్లో మీ పేమెంట్స్ అనేవి అందరికీ ఇచ్చేస్తారు. సో ఇదే నిన్న కేటీవీ ఛానల్ అయినా చెప్పింది. సో బెయిల్ ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్ 5 లోపు ఖచ్చితంగా వస్తుంది. పేమెంట్స్ వచ్చేసి ఎండి సార్ వచ్చిన 1 వీక్ ఆర్ 10 డేస్ లోపు మనకి పేమెంట్స్ అనేవి ఇచ్చేస్తారు అని క్లియర్గా చెప్పారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు నా కొత్త అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.